హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ పై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ రక్షాబంధన్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే మన యొక్క సబ్స్క్రైబర్స్ అయితే రిక్వెస్ట్ అయితే చేశారు, అన్న టుమారో రక్షాబంధన్ వచ్చేస్తుంది, రక్షాబంధన్ మీద వీడియో చేయండి అని చాలా మంది అయితే రిక్వెస్ట్ అయితే చేశారు. సో ఈ యొక్క వీడియోలో అయితే రక్షాబంధన్ వీడియోలో అయితే మనకు ఒక అవి ప్లేయర్ని టెంప్లెట్ని యాడ్ చేసుకొని దానికి మనకు ఒక బ్యూటిఫుల్ మెమోరీస్ అండ్ టెక్స్ట్ను సో చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంటుంది. సో చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ అదే విధంగా మీ యొక్క ఫొటోస్ని పెట్టుకుని అవన్నీ ఎఫెక్ట్స్ని క్రియేట్ చేసుకుని ఒక అద్భుతమైన స్టేటస్గా క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో అవన్నీ ఎలా యాడ్ చేయాలి, ఏ విధంగా యాడ్ చేయాలనే ఫుల్ గైడెన్స్ అయితే ఇస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది. మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను వెంటనే రిప్లై ఇస్తా. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు నేను క్రియేట్ చేసిన ఒక్క 5 సెకండ్స్ ఇప్పుడు డెమో చూపిస్తా, చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది. సేమ్ అదేవిధంగా చెప్పాను కదా, మీ యొక్క ఫొటోస్ని పెట్టుకొని అవన్నీ ఎఫెక్ట్స్ని పెట్టుకొని మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ సాంగ్ను పెట్టుకొని సేమ్ యాక్టివ్స్గా అలా క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో అవన్నీ ఎలా యాడ్ చేయాలి, ఏ విధంగా యాడ్ చేయాలని ఫుల్ గైడెన్స్ అయితే ఇస్తాను. చెప్పాను కదా, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, ఇంతవరకు ఈ వీడియోకి మీరు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంటుంది. చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, ఈ యొక్క వీడియో వచ్చేసి మన సెకండ్ ఛానల్ వీడియో అనమాట. ఈ యొక్క ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో మై సెకండ్ ఛానల్ వీడియో లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి ఈ యొక్క వీడియోని కూడా విజిట్ చేసి ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఈ యొక్క వీడియోలో అయితే చెప్పడం జరిగింది గైస్. సో చూసిన ప్రతి ఒక్కరూ ఆల్ మెంబర్స్ సపోర్ట్ మీ. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైనమాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైనమాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి 16:9 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్, వాయిస్ ఆడియో 4 ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక బ్లాక్ లేయర్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా. మీరు కూడా బ్లాక్ అనేది సెలెక్ట్ చేసుకొని మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ డ్రాగ్ ఇచ్చుకోండి. సో ఇక్కడ వచ్చేసి నేను ఒక 50 సెకండ్స్ అయితే డ్రాగ్ చేసి నేను టిక్ మార్క్ రైట్ ఇస్తున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు ఎక్కువ లెంత్ పెడితే టైమింగ్ ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, ఇప్పుడైతే బ్యాక్గ్రౌండ్లో ఒక నియాన్ ఎఫెక్ట్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క నియాన్ ఎఫెక్ట్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ప్రొవైడ్ చేసింటా చూసుకోండి. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేసిన ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్ని కూడా వన్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. సో వన్స్ అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి ఇక్కడ యాడ్ ఇచ్చేయండి. ఫస్ట్ మన యొక్క టెంప్లెట్ మీద టచ్ చేసి కింది స్క్రోల్ చేస్తే మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. బ్లెండింగ్ లెక్క వచ్చేసి సింపుల్గా మనకు స్క్రీన్ అయినా అప్లై చేయండి ఫ్రెండ్స్. మీకు బ్లెండింగ్ ఆప్షన్ రాకపోతే మీ దగ్గర ఉన్న అప్లికేషన్ వెంటనే అన్ఇన్స్టాల్ చేసేసి వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైనమాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఆల్మోస్ట్ నేను యూజ్ చేసేది అక్కడ పెట్టాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అనేది చేసుకోండి. డౌన్లోడ్ చేసి ఇక్కడ మనకు హెస్ట్రాగ్ అనేది అంటే మనకు ఓన్లీ ఒక 40 సెకండ్స్ ఉంది. 40 సెకండ్స్ కాడికి వచ్చేసి డూప్లికేట్ తీసుకొని మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ పెట్టుకోండి. సో ఇక్కడ వచ్చేసి నేను హెస్ట్రాగ్ అనేది నేను ఇక్కడతో నేను రిమూవ్ చేస్తున్నాను, ఎందుకంటే మనకు ఎక్కువ లెంత్ మనకు సరిగా ఉండదు కాబట్టి. సో నేనైతే ఒక 40 సెకండ్స్ ఇచ్చేసి నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఇక్కడ వచ్చేసి ఒక PNG టెక్స్ట్ అనేది యూజ్ చేస్తాను, హ్యాపీ రక్షాబంధన్ అని. సో ఈ యొక్క టెక్స్ట్ లింక్ కూడా మీకు ఆల్ మెటీరియల్స్తో కల్పిస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి ఇక్కడ మీరు పెట్టుకోండి. వన్స్ పెట్టుకొని ఈ యొక్క లేయర్ను వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసి ఇక్కడ టిక్ మార్కింగ్ రైట్ ఇవ్వండి. నెక్స్ట్ మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక రాక్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క PNG రాక్ అనేది ఇది కూడా మీకు కింద డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి కొద్దిగా మనకు రొటేట్ అనేది చేంజ్ చేసి కరెక్ట్ యానిమేషన్తో ఇక్కడ పెట్టుకోండి. ఓకే, సో మీరు ఎంత లెంత్లో కావాలో అంత లెంత్లో పెట్టుకొని ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సేమ్ ఈ యొక్క రక్షాబంధన్ అనేది ఇంకా కొద్దిగా పైకి అనేది పెట్టుకొని సేమ్ ఈ యొక్క రాకిని కూడా కొద్దిగా అడ్జస్ట్ అనేది చేసి సేమ్ ఈ యొక్క లేయర్ను కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేయండి. వన్స్ డ్రాగ్ ఇచ్చేసి
సేమ్ మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఇప్పుడు లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి మీకు అంటే ఇక్కడ నేను ఒక బ్యూటిఫుల్ మెమరీస్ అండ్ టెక్స్ట్ అనేది ఇస్తాను. సో ఎందుకంటే మనకు ఎప్పుడో ఒకసారి వచ్చేది మనకు రాఖీ అందు ఒక బ్యూటిఫుల్ మెమరీస్లా ఉండాలని సో ఇక్కడ నేను బ్యూటిఫుల్ మెమరీస్ అనే టెక్స్ట్ని అయితే ఇక్కడ యాడ్ చేశాను. ఓకే, సో ఇది మీకు ఇష్టం ఉంటే పెట్టుకోవచ్చు, లేకుంటే లేదు. పెట్టుకుంటే బాగుంటుందని నేను ఆల్మోస్ట్ అయితే నా ఐడియా. సో మీరు ఇష్టం ఉంటే పెట్టుకోవచ్చు, లేకుంటే లేదు. నెక్స్ట్ మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఇక్కడ ఒక బార్ ఐకాన్ అనేది ఇస్తాను, కలర్ఫుల్ బార్ అనేది. సో ఈ యొక్క బార్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి వన్స్ ఈ యొక్క బార్కున్న మ్యూజిక్ రిమూవ్ చేయండి. రిమూవ్ చేసి సేమ్ అదే టెంప్లెట్ మీరు టచ్ చేసి కింది స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ బ్లెండింగ్ అని ఆప్షన్ ఉంది. బ్లెండింగ్ లెక్క వచ్చేసి సింపుల్ ఇక్కడ స్క్రీన్ అని అప్లై చేసి సేమ్ మళ్ళీ అదే టెంప్లెట్ మీరు టచ్ చేసి మనకు కింద ఈ యొక్క బార్కి బ్యూటిఫుల్ మెమరీస్కి కింద ఇచ్చేయండి. సో వన్స్ ఇచ్చేసి టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సేమ్ ఇప్పుడు వెరిఫై చేసుకోండి ఒకసారి. సో చూడండి గైస్ ఎంత అమేజింగ్ ఉందో. సో దీనికి కూడా మనకు సాంగ్ అయితే ప్లే అవుతుంది. ఈ యొక్క సాంగ్ కూడా మీరు రిమూవ్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ ఉంది మనకు ఈ యొక్క బార్ ఐకాన్ వచ్చేసి మనకు కరెక్ట్ యానిమేషన్లో ప్రతి ఒక్కదానికి మీరు ఆల్మోస్ట్ అన్ని కూడా ఇక్కడ మనకు కరెక్ట్తో మనకు అన్ని సాంగ్స్ అన్ని ప్లే చేయకుండా పెట్టుకోవాలి. ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక నేనైతే రిమూవ్ చేశాను. సేమ్ మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ హ్యాష్ట్యాగ్ అనేది ట్రిమ్ మీద ట్యాప్ చేసి ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హ్యాండ్ అని ఇచ్చేయండి. సో వన్స్ ఇచ్చేసాక ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక ఫ్రేమ్ అనేది ఇస్తాను ఒక అవి ప్లే టెంప్లెట్ ద్వారా. సో ఈ యొక్క టెంప్లెట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ఆల్ మెటీరియల్స్తో కల్పిస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని వన్స్ ఇక్కడ యాడ్ ఇచ్చేయండి. యాడ్ ఇచ్చేసాక మనకు ఇలా కింది స్క్రోల్ చేస్తే మనకు క్రాపింగ్ అని ఆప్షన్ ఇక్కడైతే బాగా చూడండి. క్రాపింగ్ లెక్క వచ్చేసి కొద్దిగా మనకు ఈ యొక్క ఫ్రేమ్ను కొద్దిగా క్రాప్ చేయండి. ఓకే, సో వన్స్ ఇలా మనకు కరెక్ట్ యానిమేషన్తో ఇలా కరెక్ట్గా మనకు ఫ్రేమ్కు సెట్ చేసి ఇక్కడ మనకు టిక్ మార్క్ ఉంది ఇటువంటి. సేమ్ ఈ యొక్క ఇమేజ్ని తెచ్చి అలా డ్రాగ్ చేసుకొని కరెక్ట్గా మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్లో పెట్టేసి సేమ్ కింది స్క్రోల్ చేస్తే మనకు బ్లెండింగ్ అని ఆప్షన్ ఉంది. వన్స్ బ్లెండింగ్ లెక్క వచ్చేసి సింపుల్గా మనకి ఇక్కడ స్క్రీన్ అని అప్లై చేసి టిక్ మార్క్ ఉంది ఇటువంటి. సో ఇక్కడ కొద్దిగా డార్క్గా ఉంది కదా, అప్పుడు మీరు ఏం చేస్తారు కింది స్క్రోల్ చేస్తే మళ్ళీ సేమ్ క్రాపింగ్ అని ఆప్షన్ ఉంది. క్రాపింగ్ లెక్క వచ్చేసి మార్క్ ఎనేబుల్ చేసి సేఫ్లోకి వెళ్ళి మనకు సెకండ్ వన్ అని సెలెక్ట్ చేయండి. సో వన్స్ సెకండ్ వన్ అని సెలెక్ట్ చేసి ఇప్పుడు కొద్దిగా బ్యాక్ వచ్చేసి ఇక్కడ ఫిదర్ అనే ఎఫెక్ట్ ఉంటుంది, కొద్దిగా ఫిదర్ ఇవ్వండి. అంటే ఆ యొక్క ఫిదర్ అని ఇస్తే మనకు కొద్దిగా లైట్గా మనకు తగ్గిపోతుంది. మీరు ఎంతలో కావాలో అంతలో పెట్టేసి ఇక్కడ టిక్ మార్క్ ఉంది ఇటువంటి. సో వన్స్ ఇచ్చేసాక నెక్స్ట్ ఈ యొక్క టెంప్లెట్ కున్న మ్యూజిక్ కూడా రిమూవ్ చేస్తున్నాను. ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక నేను రిమూవ్ చేశాను. మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడు లాస్ట్ ఫైనల్గా ఇక్కడ బార్డర్లో వచ్చేసి ఒక లైటింగ్ ఎఫెక్ట్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క లైటింగ్ ఎఫెక్ట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ఆల్ మెటీరియల్స్తో కల్పిస్తే అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి ఫుల్ స్క్రీన్ అని ఇచ్చేసి ఈ యొక్క టెంప్లెట్ ఉన్న మ్యూజిక్ కూడా రిమూవ్ చేస్తున్నాను. ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక సేమ్ మళ్ళీ అదే టెంప్లెట్ మీరు టచ్ చేసి ఏదైతే మీరు యాడ్ చేస్తారో ఆ టెంప్లెట్ మీరు టచ్ చేసి మళ్ళీ బ్లెండింగ్ లెక్క వచ్చేసి సింపుల్గా ఇక్కడ మనకు స్క్రీన్ అని అప్లై చేసి టిక్ మార్క్ ఇటువంటి. సో ఇప్పుడు వెరిఫై చేసుకోండి. సో చూడండి గైస్ ఇక్కడతో మనకు టెంప్లెట్ అయితే ఆల్మోస్ట్ అయితే ఇక్కడ వర్కింగ్ అవుతుంది. వావ్ అమేజింగ్ కదా. సో చాలా అంటే చాలా బాగుంది. ఈ విధంగా క్రియేట్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. టెంప్లెట్స్ కూడా చాలా మంది కూడా అడిగారు బ్రో టెంప్లెట్స్ని ఎలా డిజైన్ చేయాలి, ఏ విధంగా డిజైన్ చేయాలని. సో నా కష్టం అయితే ఇదండి. చూశారు కదా ఒక టెంప్లెట్ డిజైన్ చేయడానికి ఎన్ని యూజ్ చేశాను ఇక్కడ. ఇది డైరెక్ట్ నేను ఇదే లింక్ ఇచ్చేవానే, కాకపోతే మీరు ఏం చేస్తారంటే ఇంకా ఆల్మోస్ట్ మీకు తెలిసే ఉంటుంది. చాలా మంది డౌన్లోడ్ చేసి వెళ్ళిపోతున్నారు, లైక్ చేయట్లేదు. అందుకు మీరైతే అతికించుకోవాలి, మీరు అతికించుకోండి. సో ఇక్కడైతే నేను ఇది యాడ్ ఇచ్చేసి సేమ్ ఇక్కడ హ్యాష్ట్యాగ్ అంటే ట్రిమ్ మీద ట్యాప్ చేసి ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హ్యాండ్ అని ఇచ్చాను. సో వన్స్ ఇచ్చేసాక మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఎవరి ఇమేజ్ని అయితే బేసిక్గా సెలెక్ట్ చేయాలో వాళ్ళ ఇమేజ్ని ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి నేను ఈ యొక్క ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసి కొద్దిగా స్క్రోల్ అప్ చేసి కరెక్ట్గా పాయింట్ అవుట్ ఇచ్చేసి కింది స్క్రోల్ చేస్తే మనకు బ్లెండింగ్ అని ఆప్షన్ ఉంది. బ్లెండింగ్లోకి వచ్చేసి సింపుల్గా ఇక్కడ స్క్రీన్ అయినా అప్లై చేయండి. సో వన్స్ అప్లై చేసి అదే ఇమేజ్ మీద టచ్ చేసి కొద్దిగా మీకు ఎంత లెంత్లో కావాలో అంత లెంత్లో పెట్టేసి కరెక్ట్ యానిమేషన్ పెట్టేసి ఎక్కువగా అంటే మనకు ఇక్కడ మళ్ళీ క్రాపింగ్ అని ఆప్షన్ ఉంది. కొద్దిగా క్రాప్ చేసుకోండి. మీ యొక్క ఇమేజ్ అలా క్రాప్ చేసుకుంటే మనకు ఆ యొక్క ఫ్రేమ్లో కరెక్ట్గా సెట్ అవుతుంది. సేమ్ ఈ యొక్క ఇమేజ్ని కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసి కరెక్ట్ యానిమేషన్ పెట్టేసి సేమ్ అక్కడలో కరెక్ట్ ఆ ఫ్రేమ్లో సెట్ చేసి మనకి ఇక్కడ టిక్ మార్కింగ్ రైట్ ఇవ్వండి. సో వన్స్ ఇచ్చేసాక ఈ యొక్క ఇమేజ్ని కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసి ఇక్కడ టిక్ మార్కింగ్ రైట్ ఇచ్చేసి సేమ్ మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఏదైతే మీరు ఇమేజెస్ యాడ్ చేశారో ఆ ఇమేజ్ మీరు టచ్ చేసి కింది స్క్రోల్ చేస్తే మనకు ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. కలర్ అడ్జస్ట్మెంట్కి వెళ్ళి కొద్దిగా హైలైట్ చేయండి. అంటే ఆ యొక్క ఫోటోకి మనకి ఇప్పుడు చూడండి నేను అంటే లో చేస్తే మనకు తగ్గిస్తే చూడండి ఫోటో సరిగా కనిపించట్లేదు. ఇప్పుడు మనకు కొద్దిగా హై చేస్తే చూడండి క్లారిటీ వస్తుంది. ఓకే, సో వన్స్ ఇచ్చేసి టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి ఇప్పుడు వెరిఫై చేసుకోండి. సో చూడండి గాయస్ ఇంకెంత అమేజింగ్ ఉందో. వావ్ సూపర్ కదా. సో చాలా అంటే చాలా బాగుంది. గాయస్ లైక్ చేయాలంటే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా ఉంటుంది. చూడండి గాయస్ ఎంత కష్టపడి ఈ యొక్క టెంప్లెట్ అయితే డిజైన్ అయితే చేశానో. సో చాలా మంది కూడా అంటున్నారు బ్రో టెంప్లెట్స్ని ఎలా చేయాలని.
సో ఈ విధంగా అయితే నేను క్రియేట్ చేసి కష్టపడి ఈ కోసం అయితే చేస్తుంటా గైస్. సో ఈ కష్టానికి నేను ఇలాగే టెంప్లెట్ ఇచ్చేవానే, కాకపోతే మన వాళ్ళు ఏం చేస్తున్నారు, జస్ట్ పైన తంబేలు చూసి డౌన్లోడ్ చేసి వెళ్ళిపోతున్నారు. అందుకు నాకు బాధగా ఉంది. డైరెక్ట్ ఆ కష్టం ఏదో మీకు కూడా తెలియజేయాలని ఈ యొక్క వీడియోలో ఇవన్నీ కనిపించేటట్లు నేనైతే క్రియేట్ అయితే చేశాను గాయస్. ఇంకా దీనికి ఎటువంటి రెస్పాన్స్ మీరు ఇస్తారో అది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను రిప్లై ఇస్తాను. ఓకే, సో ఇంకా ఆల్మోస్ట్ మనకు ఇక్కడతో అన్ని యానిమేషన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయి ఇంకేంటి ఈ వీడియో గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. సో ఇంకా మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ సాంగ్ కావాలంటే ఇక్కడ ఆడియో అని ఆప్షన్ ఉంది, మీకు నచ్చిన సాంగ్ అక్కడ నుంచి ప్లే చేసుకోండి. ఓకే, సో ఇక అన్నీ కంప్లీట్ అయిపోయి ఇంకేంటి ఈ వీడియో గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది, షేర్ ఆప్షన్ మీరు టచ్ చేసి కొద్దిగా లోనే హైలో పెట్టుకొని ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకనే సేవ్ అవుద్ది. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలో మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ వీడియో మీ అందరికీ నచ్చిందని కూడా, నచ్చలేదా ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆలని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. ఫ్రెండ్స్ ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను రిప్లై నీకు ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్ నౌ.